నా పేరు మీనాక్షి. మేడం, ఏంటి మేడం, నన్ను లేపొచ్చుగా. మీకేమైనా కావాలంటే నన్ను పిలవమని చెప్పాను కదా మేడం. నువ్వు నిద్రపోతున్నావు కదా శ్రీరామ్, నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని లేపలేదు. మేడం, మిమ్మల్ని చూసుకోవడం కోసమే నేను ఇక్కడ పడుకున్నది. ఇందులో ఇబ్బంది ఏముంది? మీరు మా కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. దాని ముందు ఇది ఎంత మేడం? మీకేమన్నా కావాలంటే నన్ను పిలవండి మేడం. నేను ఏ పనిలో ఉన్నా సరే మిమ్మల్ని చూసుకోవడమే నాకు ముఖ్యం. మేడం, ఏమైనా ఇబ్బందిగా ఉందా? ఒళ్ళు జ్వరం వచ్చినట్టుంది, బాగా వేడిగా ఉంది, పడుకోలేకపోతున్నాను, నిద్ర కూడా పట్టట్లేదు. ఒక్క నిమిషం మేడం, మజ్జిగ తీసుకొస్తాను, అప్పుడు బాడీ చల్లబడుతుంది. చతుర ఏంటి ఇంకా పడుకోలేదు? ఈ టైం దాకా పడుకోకుండా ఏం చేస్తోంది? ఎందుకులే, అడిగితే మళ్ళీ ఏదో గొడవ చేస్తుంది. మేడం, ఇదిగోండి. ఇక పడుకోండి మేడం. శ్రీరామ్, కొద్దిగా ఫ్యాన్ ఆన్ చేయవా? వద్దు మేడం, మీరు ఫ్యాన్ గాలికి పడుకోకూడదు. శ్రీరామ్, పర్లేదు మేడం, పడుకోండి.
వదినా, ఏమైంది వదినా? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పొద్దునా, ఏంటి ఇక్కడ కూర్చున్నావు? నేను ఇక్కడున్న లోపలన్న ఒకటే కదా ప్రేమ్, ఉంటారు దాన్నే కదా. ఏం జరిగింది వదినా? అసలు ఎందుకు ఏడుస్తున్నావు? నాకు ఏడుపు తప్ప ఇంకేం మిగిలింది? ఇదిగో ఈ కన్నీలే నాతో ఇలా కాలక్షేపం చేస్తున్నాయి. అదేంటి, శ్రీరామ్ ఎక్కడున్నాడు? ఇంకెక్కడ ఉంటాడు ప్రేమ్? ఆవిడ దగ్గరే ఉంటాడు. రేయి పగలు తనకి సేవ చేస్తూనే ఉంటాడు. నాదిక్కడ ఒంటరి బతుకైపోయింది. పెళ్ళైన తర్వాత కూడా నా రాత్రిలో తగలబడుతుందేంటి? నాకు అసలు అర్థం కావట్లేదు. పెళ్ళైన దగ్గర నుంచి శ్రీరామ్ ఇంతవరకు నాతో ప్రేమగా మాట్లాడిందే లేదు. నా చెయ్యి పట్టుకొని ప్రేమగా నా కళ్ళలోకి చూసిందే లేదు. ఒక్క క్షణం నాకు కేటాయించి నా మనసులోని భావాన్ని పంచుకుంది లేదు. అది సంతోషమైన దుఃఖమైన. కానీ ఆవిడ గారితో మాత్రం పొద్దు పొడిచిన దగ్గర నుంచి పొద్దుపోయే వరకు తన పక్కనే ఉంటున్నాడు. పెళ్ళాంతో ముద్దు ముచ్చట్లు లేవు గాని ఆవిడ గారికి మాత్రం ముద్దులు కలిపి నోట్లో పడుతున్నాడు. పెళ్ళాం కన్నీళ్లు పెడుతుంటే పట్టించుకోవట్లేదు కానీ ఆవిడ గారి కాళ్ళు చేతులకి మాత్రం పసుపు రాస్తూ సేవలు చేస్తున్నాడు. అవసరమైతే ఒళ్ళో కూర్చోపెట్టుకోనైనా. వదినా, నువ్వు వాళ్ళ గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. శ్రీరామ్ మీనాక్షి మేడంకి దగ్గరగా ఉండడం నీకు ఇబ్బంది కలిగించొచ్చు, నువ్వు బాధపడి ఉండొచ్చు. కానీ నువ్వు ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదు వదినా. వాళ్ళిద్దరి మధ్య ఒకరి మీద ఒకరికి అభిమానం, ఆప్యాయత తప్ప నువ్వనుకునేలా ఏదీ లేదు. వాళ్ళిద్దరి మధ్య ఉన్నది ఒక పవిత్రమైన సంబంధమే తప్ప మరొక ఆలోచన ఉండదు. పవిత్రమైన సంబంధం అంటే తల్లి కొడుకుల మధ్య ఉండే సంబంధమా? అక్క తమ్ముళ్ళ మధ్య ఉండే సంబంధమా? నువ్వన్నట్లు అంత గొప్ప సంబంధమే అయితే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకున్నారు? చెప్పు ప్రేమ్. వేరే ఎటువంటి ఆలోచన లేకుండానే వాళ్ళ మధ్య పెళ్లి ప్రస్తావన వచ్చిందా? అది కాదు వదినా. ప్రేమ్, నువ్వు చెప్తే తప్ప నేను అర్థం చేసుకోలేనంత పరిస్థితిలో ఉన్నాననుకుంటున్నావా? అన్నీ చూస్తూనే ఉన్నాను, అన్నీ గమనిస్తూనే ఉన్నాను. నా ప్లేస్లో నువ్వు ఉంటుంటే నా బాధ ఏంటో నీకు అర్థమయ్యేది. నా మనసును నువ్వు అర్థం చేసుకొని ఉంటే నేను కార్చే కన్నీళ్లకు కారణం తెలుసుండేది. కళ్ళ ముందే కట్టుకున్న మొగుడు మరో స్త్రీకి దగ్గర అవుతుంటే ఒక ఆడపిల్ల మనసు ఎంత విలవిలలాడుతుందో నీకు తెలీదు. తెలిసినా కూడా వాళ్ళిద్దరిని కాదని నువ్వు నన్ను సపోర్ట్ చేయవు. ఆ విషయం నాకు తెలుసు. నా ఏడుపేదో నేను ఏడవాల్సిందే. వదినా, ఏమైంది జాను? అంతా హ్యాపీగా సెట్ చేసావు కదా, మళ్ళీ ఏంటి ఏదో టెన్షన్గా ఆలోచిస్తున్నావు? ఇంకా మావయ్య శాండీ మళ్ళీ నీ పెళ్లి ప్లాన్ చేసినా ప్రేమ్ చెడగొట్టడానికి రెడీగా ఉంటాడుగా. అలా ప్రిపేర్ చేసావుగా ప్రేమ్ని. సూపరే నువ్వు. లేదా అత్య,
ఇక ఈ డ్రామాలు దాగుడు మొత్తలు ఆపేయాల్సిన టైం వచ్చింది. ఏమైంది జాను? మీనాక్షి అక్క నన్ను ప్రేమ్ని ఎప్పట్లా కలిసి ఉండాలని కోరుకుంటుంది. అయితే ఇప్పుడేంటి? మీనాక్షి అక్క ఎప్పుడు మీ ఇద్దరు కలిసి ఉండాలనే కదా కోరుకునేది? నిజమే. నిన్న ఆశ్రమానికి వెళ్ళినప్పుడు కూడా తను మా ఇద్దరితో మాట్లాడింది. ఇప్పుడు తన ఆరోగ్యం బాలేని టైంలో కూడా మా గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. మేం గొడవలు పెట్టుకోకూడదని, కలిసి ఉండాలని, సంతోషంగా ఉండాలని తను ఒక చిన్న హెచ్చరికలా చెప్పింది. ఒకరినొకరు అర్థం చేసుకుని మసులుకోమంది. ఇద్దరికి పెళ్లి చేస్తానని చెప్తుంది. ఇప్పుడు తన మాట కాదని లేని పరిస్థితి, తన మాట వినాల్సిన పరిస్థితి అని అర్థమవుతుంది. మీనాక్షికి చెప్పినట్టు ప్రేమ్ని యాక్సెప్ట్ చేసే దాని గురించి ఆలోచిస్తున్నాను. వెల్ డెసిషన్ జాను. మీ ఇద్దరు చిన్న చిన్న అపార్థాలతో ఇంతవరకు వచ్చారు. మీ ఇద్దరు హ్యాపీగా ఉంటే మేమంతా హ్యాపీగా ఉంటాం. మీనాక్షి అక్క అలా మాట్లాడిందంటే తను మీ గురించి ఎంత అలా ఆలోచించి మాట్లాడిందో అర్థం చేసుకో. అసలు ఇన్నాళ్ళు నువ్వు ప్రేమ్ ఒకరి మీద ఒకరు పంతంతో, ఈగోతో ప్రవర్తించారు గాని ముందు నుండి మీనాక్షి అక్క మాట వినుంటే ఇన్ని సమస్యలు వచ్చుండేవి కాదు. అవునాద్య, జరిగినవన్నీ గుర్తు చేసుకుంటుంటే చాలా సిల్లిగా అనిపిస్తుంది. చాలా పొరపాటు చేశాననిపిస్తుంది. సర్లే, ఇప్పటికైనా నీ ఆలోచన విధానం మారింది. ప్రేమ్ కూడా తన మనసు మార్చుకుని పెళ్లికి అంగీకరిస్తే బాగుంటుంది. మరి ఇంతకీ ప్రేమ్ అక్క చెప్పినట్లు వింటాడో లేదో? ప్రేమ్ ఫోన్ చేశాడే, లిఫ్ట్ చేసి మాట్లాడు. హలో ప్రేమ్. జాను, చెప్పు ప్రేమ్. నీతో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక విషయం మాట్లాడాలని ఫోన్ చేశాను. నేను మన పెళ్లి గురించి మీ డాడీని అడగను. మన పెళ్లికి ఒప్పుకోమని నేను మీ డాడీని అడగను, బతిమాలను. అర్థమవుతుందా? ఎవ్వరి ముందు నేను ప్రూవ్ చేసుకోను. ఆ అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే నేను నిన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నాను. నా మీద, నా ప్రేమ మీద నీకు నమ్మకం ఉంటే మీనాక్షి మేడం చెప్పిన దానికి కట్టుబడి నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ ప్రేమ్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మారాలని, నా మీదకు నీ మనసు మారాలని ఇదంతా చేస్తున్నాను తప్ప నేను ఆ శాండీగాడిని పెళ్లి చేసుకోవడం ఏంటి? అక్క కోలుకున్న తర్వాత మనిద్దరం కలిసి అక్కతో మాట్లాడదాం ప్రేమ్. మన పెళ్లి గురించి ఖచ్చితంగా మాట్లాడదాం. సరే జాను, ఉంటాను. ఆద్య, మనం అనుకున్నట్టుగానే ప్రేమ్ కూడా మనసు మార్చుకున్నాడు. నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. వావ్, సూపర్ జాను. ఇక్కడ కూర్చోండి మేడం. మీరు కూర్చోండి. నేను ఇప్పుడే వెళ్ళి వేడి నీళ్ళు తీసుకొస్తాను.
నువ్వు ఈ నీళ్ళలో పసుపు కలుపుతుండు, నేను వెళ్ళి వేపాకులు తీసుకొస్తాను. మేడం, అయిపోయింది. ఇక మీకు కంప్లీట్గా క్యూర్ అయిపోయినట్టే. ఏ ప్రాబ్లం ఉండదు. థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్ యూ ప్రేమ్. ఈ 9 రోజులు మీరిద్దరూ నాకు చాలా సహాయం చేశారు. ముఖ్యంగా శ్రీరామ్ తన పర్సనల్ పనులన్నీ పక్కన పెట్టేసి నా ఆరోగ్యం కుదుటపడాలని చాలా చాలా తాపత్రయపడ్డాడు. ఐఎమ్ రియలీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ శ్రీరామ్. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. అయ్యో, అలా అనకండి మేడం. అలా అని నన్ను పరాయవాణ్ణి చేయకండి. పరాయివాణ్ణి చేసేదేముంది శ్రీరామ్, మేడం కరెక్ట్గానే చెప్పారు. ఈ 9 డేస్ నువ్వు మేడంని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చావు. మధ్యరాత్రులు కూడా మేల్కొని తన పనులు చూసుకున్నావు. ఇందులో నా స్వార్థం కూడా ఉంది ప్రేమ్. మేడం బాగుంటే మనందరం బాగుంటాం కదా. మేడం సంతోషంగా ఉంటే మనందరం సంతోషంగా ఉంటాం కదా. అది నా స్వార్థం. సరే మేడం, మీకు త్వరగా నయమైతే అమ్మవారి దగ్గర 101 దీపాలు వెలిగిస్తానని మొక్కుకున్నాను. మీరు స్నానం చేసి రెడీ అయితే సాయంత్రానికి బయలుదేరదాం మేడం. అలాగే శ్రీరామ్. ఏంటి సార్, నిజంగా మీరు విన్నది నిజమేనా? జను ప్రేమ్ మళ్ళీ మాట్లాడుకుంటున్నారా? మళ్ళీ వాళ్ళు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారా? ఏంటి సార్ ఇన్ని డ్రామాలు, ఇన్ని ట్విస్ట్లు ఏ హిందీ సీరియల్లోనూ కూడా నేను చూడలేదు. అసలు అందరూ కలిసి నన్ను ఫోన్లు చేస్తున్నారు. శాండీ కూల్. నాకేం అర్థం కావట్లేదు. చాను ఆ ప్రేమ్ వద్దని చెప్పింది, పెళ్ళేమో నా ఇష్టానికి వదిలేసింది. మళ్ళీ ప్రేమ్తో మాట్లాడుతుంది. ఆ మీనాక్షి వాళ్ళిద్దరినేదో మాయ చేసింది. హాయ్ హర్షిత్ జీ. నమస్తే. క్యా సార్, ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పారు.
మళ్ళీ పెద్ద టెన్షన్ వచ్చి పడింది అగర్వాల్. జాను మళ్ళీ పెద్ద తలనొప్పిగా మారుతోంది. అరే క్యా హువా సార్? ఇప్పటి వరకు జానుకు ప్రేమ్ మీద, ప్రేమ్కు జాను మీద ఓ హేట్ ఫీలింగ్ ఉంది. అందుకే వాళ్ళు ఒకరి పెళ్ళి ఒకరు చెడగొట్టుకున్నారు. కానీ రీసెంట్గా మీనాక్షి వాళ్ళిద్దరిని పిలిపించి బ్రెయిన్ వాష్ చేసినట్లుంది. వాళ్ళిద్దరిని మళ్ళీ కలిసేటట్టు చేసింది. జాను ప్రేమ్తో ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను. మళ్ళీ వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అందుకే ఏమైనా సలహా ఇస్తామేమని నిన్ను పిలిపించాను. దీనికి ఏదో ఒక మార్గం చూడాలి, ఏదో ఒక పరిష్కారం చూసి మళ్ళీ మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్స్ రాకుండా చూడాలి. లేదంటే జాను ప్రేమ్ల పెళ్ళి మీనాక్షి ఏ క్షణంలో అయినా చేస్తుంది. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? నేనేం డిసైడ్ అవ్వలేదు అగర్వాల్. జరుగుతున్న పరిణామాలకి నాకు మైండ్ పోతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో జానుని టచ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అందుకే దీన్ని జాగ్రత్తగా డీల్ చేసే ప్లాన్ చెప్తావని నేను రమ్మన్నాను. చేద్దాం సార్, డెఫినెట్గా ఒక మాస్టర్ ప్లాన్ చేద్దాం. మీనాక్షి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి ఉండొచ్చు. ఆ ప్రేమ్గాడు జాను కలిసి మిమ్మల్ని ఫూల్ని చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనం వాళ్ళని ఫూల్స్ని చేద్దాం. అందుకు నా దగ్గర ఒక ఐడియా ఉంది. అగర్వాల్, పర్ఫెక్ట్ ఐడియా చెప్పు, వేస్ట్ ఐడియాలు చెప్పొద్దు. శాండీ, నువ్వు చెప్పు అగర్వాల్. ఏం లేదు సార్. ఏం లేదా? శాండీ, నాకు బీపీ తెప్పించొద్దు. ఒక పని చేయండి సార్, ప్రేమ్ జానుల పెళ్లికి మీరు ఒప్పుకోండి. ముందు వాళ్ళు సీక్రెట్గా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన విరమించుకుంటే చాలు. ఆ తర్వాత మనం పావులు కదిలించొచ్చు. 9 రాత్రులు మీకు నిష్ఠగా పూజలు చేస్తున్నాడు కానీ నన్ను అసలు పట్టించుకోలేదు. నా మొగుడు నన్ను కంప్లీట్గా వదిలేశాడు. నా చెల్లికి అన్యాయం జరుగుతుంది, మీరే మాకు న్యాయం చేయాలి.